స్వాగ్ మూవీ చూడడం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది, శ్రీ విష్ణు ఈ సినిమాతో ఇంకో హిట్ కొట్టాడా లేదనేది ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా డీటెయిల్గా రివ్యూ చెప్తాను. టికెట్స్ బుక్ చేసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. ఇంకా ఓపెన్ చేస్తే అసలు ఈ స్వాగ్ మూవీ స్టోరీ ఏంటి, అసలు సినిమా ఎలా వెళ్తుంది అనేది చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే డైరెక్టర్ నిజంగా ఒక యూనిక్ స్టోరీ పాయింట్ని తీసుకుని దాన్ని అంతే యూనిక్ వేలో ప్రజెంట్ చేశాడు. సినిమాలో ట్విస్ట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి భయ్యా. ఈ సినిమా స్టోరీ ఇలా ఉంటుందని నేను చెప్పేస్తే ఇంకా మీకు కిక్ అయితే ఉండదు. ఎందుకంటే సినిమా ట్రైలర్లోనే మనకి స్టోరీ ఏంటనేది రివీల్ చేయలేదు. ఎన్నిసార్లు చూసినా స్టోరీ అర్థం అవ్వలేదు. ఈవెన్ మీరు నమ్మరు, ట్రైలర్లో చూపించిన దానికంటే డిఫరెంట్ స్టోరీని మనకి సినిమాలో చూపిస్తారు. అసలు ట్రైలర్లో చూపించింది నథింగ్ అనమాట. సినిమాలో వేరే లెవెల్లో ఉంటుంది స్టోరీ అయితే. నిజంగా స్టోరీని రాసుకున్న డైరెక్టర్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇంకా సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే, సినిమా అయితే రీతు వర్మ క్యారెక్టర్ తోటి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆవిడ స్వాగ్నిక వంశాన్ని పరిచయం చేయడం, ఆ తర్వాత సినిమా రకరకాల మలుపులు తీసుకుని ఇంటర్వల్ ట్విస్ట్ దగ్గరికి వచ్చేసరికి బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. అసలు వీటన్నిటిని సెకండ్ హాఫ్లో ఎలా రివీల్ చేస్తాడు, ఎలా కలుపుతాడని మనం ఎదురు చూస్తాం. సెకండ్ హాఫ్ ఒక్కటే కొంచెం తగ్గుద్దు భయ్యా. బట్ చెప్తున్నాను కదా, సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే శ్రీ విష్ణు వేసిన గెటప్స్, ఆయన నవ్వించాడు, ఏడిపించాడు. అన్ని గెటప్స్ వేసి ఆడియన్స్ని కన్విన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. నిజంగా నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ అందరూ కూడా గ్లామర్ యాడ్ చేయడానికి సరిపోయారు. అండ్ కొందరికి మంచి క్యారెక్టర్ కూడా పడింది. ఇంకా నెక్స్ట్ ఈ సినిమా స్టోరీ లైన్ కూడా ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుంది. స్టోరీ లైన్ నేను చెప్పేస్తే అంత కిక్ ఉండదు, అందుకనే చెప్పట్లేదు. మీరు అర్థం చేసుకోండి, మళ్ళీ నువ్వే స్పాయిలర్స్ ఇచ్చావని తిడతారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ రాసుకున్న స్టోరీ, నిజంగా డైరెక్టర్ ఆ టేకింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే సినిమాలో మైనస్ పాయింట్స్, ఎక్కువ క్యారెక్టర్స్ అయిపోయాయి. అండ్ సినిమా సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల ఎక్కువ బోర్ కొట్టేచేస్తుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి బాగుంటుంది అనుకోండి. సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ హాఫ్లో ఉన్నంత గ్రిప్ ఉంటే సినిమా నిజంగానే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ ఇప్పుడు అలా అని చెప్పి ఫ్లాప్ అనడం లేదు. సినిమా అయితే హిట్ అయిపోయింది భయ్యా. చెప్తున్నాను కదా, పాటలు అనేవి నాకు అంత ఎక్కలేదు ఎందుకో మరి. బీజం కూడా ఏదో అలా ఉంది. బట్ శ్రీ విష్ణు స్క్రీన్ మీద కనిపిస్తున్నంతసేపు అలా మనల్ని క్యాప్చర్ చేసేస్తాడు ఆడియన్స్ని. అలా చూస్తుండిపోతాం. చెప్తున్నాను కదా, మూవీ స్టోరీని అర్థం చేసుకోవడానికి అక్కడక్కడ మనం కొంచెం తడబడాల్సి వస్తుంది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అవి తప్పిస్తే ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో కూడా ఈ సినిమా థియేటర్లో చూడొచ్చు, అంత బాగుంది. టికెట్స్ బుక్ చేసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3. నేనే 3 పాయింట్స్ ఇచ్చానంటే ఇంకా ఆలోచించండి.